ఒక వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి ఆ దేశం అంతా కూడా నష్టపోయారు. ఎలా అంటే ఇశ్రాయేలు ఎరుకో పట్టణం విజయం సాధించారు, కానీ ఎరుకో పట్టణం తర్వాత హాయి పట్టణం అని ఒక పట్టణం ఉంది. హాయి పట్టణం మీద ఓడిపోయారండి. ఇశ్రాయేలు నిజంగా ఆశ్చర్యపోయారు. ఎరుకో పట్టణం లాంటి గొప్ప రాజ్యాన్ని మనం జయించాం, హాయి అనేటటువంటి హాయిగా జయించవచ్చు, కానీ హాయి పట్టణం మీద ఓడిపోయేంటి? వాళ్ళు ఏమండి ఎగిరించి కొట్టించేశారు. ఎవరిని? ఇశ్రాయేలీల్ని దొర్లించి కొట్టారండి. ఇశ్రాయేలు చనిపోయారు, సైన్యం ఓడిపోయింది, అవమానం, తల ఎత్తుకోలేని పరిస్థితి. చిన్న కంట్రీ మీద ఓడిపోయారు, పెద్ద కంట్రీని జయించారు. మీకు అర్థమైందండి? ఒక పెద్దోడండి, ఒక డిగ్రీ చదువుకున్నటువంటి వాడు ఎల్కేజీ వాడు ఒక గుద్దుగానే కింద పడిపోయాడు అనుకోండి, ఎలాంటి పరిస్థితి? ఇంకా రోడ్డు మీద కనపడ్డు. ఎందుకంటే చిన్నోడితో ఏం చేయబడ్డాడు? పడిపోయాడు. కాబట్టి ఇశ్రాయేలు కూడా అదే అవమానం జరిగినప్పుడు ఏంటి అని చెప్పి అనాలిసిస్ చేశారు. ఏంటి, ఎందుకు ఓడిపోయాం అంటే దేవుడు చెప్పాడు, నిషిద్ధమైన వస్తువుని ఆకాన్ అనే వ్యక్తి ఏం చేశాడు, మీలో ఒకటి తప్పు చేశాడు, ఆ తప్పిదాన్ని బట్టి మొత్తం అందరికీ కూడా ఈ శాపం వచ్చిందని చెప్పగానే ప్రవేశపెట్టి నేరం ఒప్పేసుకున్నాడు. ఎవరు? ఆకాను. నేనే చేశానన్నాడు. అప్పుడు వెంటనే ఆకాను తీసుకెళ్ళి ఆకోరు అనే లోయ ఉంది, ఆ లోయలో ఆకాన్ని, తన భార్యను, తన బిడ్డలను, తన పశువులందరినీ కూడా ఏం చేశారు? టోటల్గా బరి చేసేసారు, రాళ్ళ కుప్పేసేసారు. ఎక్కడది? ఆకోరు లోయలో. అంటే మీరు ఆలోచన చేయండి, ఇక్కడ మనం గమనించాల్సింది, ఆ వ్యక్తి రహస్యమైన ఆల్టర్ కలిగి ఉన్నాడు. అంటే ఏంటి?